నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు వీడియోలో గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అని అంటాం. సో ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఈ ఎగ్జామ్ రాయడానికి పర్పస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఎట్లాంటి పేపర్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఆఫర్ చేస్తా ఉన్నాయి ఎగ్జామ్స్ లో, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్కోరింగ్, అదేవిధంగా రిజల్ట్, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, ఎట్లాంటి కాలేజెస్ లో జాయిన్ అవ్వచ్చు, ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఒకసారి ఈ గేట్ ఎగ్జామ్ కనుక మనం క్లియర్ చేసినట్లయితే ఇంకా జీవితంలో మనం వెనక తిరిగి చూసుకోవాల్సినటువంటి పని ఉండదు. ఎందుకంటే అంత కఠినమైనటువంటి ఎగ్జామ్, అంత డిమాండ్ ఉన్నటువంటి ఎగ్జామ్, అంత మంచి లైఫ్ ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ ఇది. కాబట్టి ఇట్లాంటి ఎగ్జామ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా ఉంది. కాబట్టి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటాం. ఇది అనేది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇండియా వైడ్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఎగ్జామ్ ని రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఒక 7 IITs, ఒక టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, టాప్ IITs ఉంటాయి కదా, ఒక 7 IITs, అదేవిధంగా IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఈ రెండు కలిపి అంటే 7 IITs, అదేవిధంగా IISc ఈ కలిపి ఈ యొక్క గేట్ ఎగ్జామ్ ని ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇందులో ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వడానికి. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే జస్ట్ టైపికల్ ఏంటంటే మనకి ఫిబ్రవరి ఈ టైంలో మనకి ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి అసలు పర్పస్ ఏంటి, ఎగ్జామ్ రాయడానికి అసలు పర్పస్ ఏంటంటే the primary purpose of the gate is to assess a candidate's aptitude in various undergraduate subjects in engineering, technology, architecture, science. The exam score are used for. సో ఈ గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ గేట్ ఎగ్జామ్ స్కోర్ మీకు ఎందుకు ఉపయోగపడుద్ది అనేది మనం చూసినట్లయితే అడ్మిషన్ టు మాస్టర్స్ అండ్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ ఇన్ IITs, IIScs అండ్ అదర్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్. సో మీరు మాస్టర్స్ చేయడానికి, బీటెక్ వాళ్ళు అయితే ఎంటెక్ చేయడానికి, లేకపోతే BSc చేస్తారు కదా, BSc అయితే MSc చేయడానికి, మాస్టర్స్ చేయడానికి ఎక్కడ మాస్టర్స్ చేయడానికి IITs, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ యొక్క కాలేజెస్ లో, అదేవిధంగా ఈ గేట్ ఎగ్జామ్ యొక్క స్కోర్ ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీ యొక్క మాస్టర్స్ చేయడానికి ఈ యొక్క గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ టు వేరియస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, PSU అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. మనకి PSU అంటే ఏంటంటే పబ్లిక్ ఏమన్నాడు ఇక్కడ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. PSU అంటే ఏం లేదు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు PSUకి ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇట్లాంటి వాటి, అదేవిధంగా NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అదేవిధంగా BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఓకే, సో ఇట్లాంటి వాటిల్లో మీరు జాయిన్ అవ్వడానికి మీకు ఈ యొక్క గేట్ స్కోర్ ఏదైతే ఉందో అది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, MHRD అంటాం. ఇది ఒక స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఈ గేట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఈ స్కాలర్షిప్ కూడా మనకి లభిస్తుంది. ఓకేనా? సో పర్పస్ అనేది అర్థమైంది కదా, 3 పర్పస్లు చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. అసలు ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి అసలు ఎలిజిబుల్ ఎవరు అనేది చూసినట్లయితే BA సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హ్యావ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్. అంటే సైన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇంజనీరింగ్ లో వారి యొక్క బ్యాచులర్ డిగ్రీ అనేది ఉండాలి, ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క గేట్ ఎగ్జామ్ రాయాలంటే బి ఇన్ ఏ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆర్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ. మీ యొక్క డిగ్రీని కంప్లీట్ చేసినా కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేకపోతే మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నట్టయినా కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఉదాహరణకి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్ అని చెప్తా ఉన్నారు. ఇదే ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కసారి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో గేట్
ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకేంటంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, పెన్ను పేపర్ మీద రాస్తూ ఉండాలి, బబ్లింగ్ చేస్తూ ఉండాలి. ఇదేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి కంప్యూటర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అంటే పైన ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్లు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్టీ అంటాం, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ద ఎగ్జామ్ ప్యాటర్న్ డిపెండింగ్ అపాన్ ఆన్ ద పేపర్, అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందని కూడా చెప్తా ఉన్నాడు ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ అంటాం, జిఏ సెషన్ ఒకటి ఉంటుంది. ఈ పేపర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇదేంటంటే 10 క్వశ్చన్లు ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది అందరికీ ఉంటుంది కంపల్సరీగా. 10 క్వశ్చన్లు ఉంటాయి, 15 మార్క్స్ కి ఉంటుంది. దీని వెయిటేజ్ ఎంత అంటే జనరల్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఈ పేపర్ ఏదైతే ఉందో 10 క్వశ్చన్లు ఉంటాయి, 15 మార్కులకి వెయిటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ సెషన్ పేపర్ ఒకటి ఉంటుంది, అంటే మీరు చూస్ చేసుకునేటువంటి పేపర్. 55 to 60 క్వశ్చన్స్ ఉంటాయి. దీని యొక్క మార్క్స్ చూసినట్లయితే 85 నుంచి అంటే 85 నుంచి 90 మార్క్స్ ఈ యొక్క టెక్నికల్ సెషన్ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్నికల్ సెషన్ పేపర్ కి మార్క్స్ ని 85 to 90 మార్క్స్ అలాట్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క గేట్ ఎగ్జామ్ లో ఎలాంటి పేపర్స్ ఆఫర్ చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సియూఈటీ పీజీ అని ఒకటి ఉంటుంది, పొలిటికల్ సైన్స్ కి ఒక పేపర్ ఉంటుంది, హిస్టరీకి ఒక పేపర్ ఉంటుంది, ఎకనామిక్స్కి ఒక పేపర్ ఉంటుంది, జియోగ్రఫీకి ఒక పేపర్ ఉంటుంది, సైకాలజీకి ఒక పేపర్ ఉంటుంది. అలానే ఈ యొక్క గేట్ ఎగ్జామ్ లో కూడా దాదాపుగా 29 పేపర్లని వీరు మనకి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. 29 పేపర్లో మీరు ఏ పేపర్ అయినా రాసుకోవచ్చు. మీ యొక్క డిగ్రీలో ఏదైతే మీకు పట్టు ఉంటుందో ఆ సబ్జెక్ట్ లో మీరు రాసుకోవచ్చు. ఉదాహరణకి మనం చూద్దాం ఆ 29 పేపర్లు ఏంటని చూద్దాం, ఓకేనా? సో మీరు దయచేసి కొంచెం లైక్ చేయండి, మన యొక్క వీడియోని లైక్ చేస్తే ఎట్లాంటి వీడియోలు మరిన్ని పెట్టడానికి నాకు కొంచెం ఓకే. ఆ 29 పేపర్లు ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏఈ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా ఇది రాసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇది ఒక పేపరు. నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి బయోటెక్నాలజీ ఇది ఒక పేపరు. నెక్స్ట్ వచ్చేసరికి 5th పేపరు కెమికల్ ఇంజనీరింగ్. సో మీ ఇష్టం ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ పేపర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది ఒక పేపర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది ఒక పేపర్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఒక పేపర్ ఉంటుంది, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ ఈ పేపర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జియాలజీ అండ్ జియోఫిజిక్స్ ఇది ఒక పేపర్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇది ఒక పేపర్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది ఒకటి ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఇది ఒక పేపర్ ఉంటుంది, మైనింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ సైన్స్ ఉంటుంది, లైఫ్ సైన్సెస్ ఉంటాయి, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్. దీస్ ఆర్ ద 29 పేపర్స్ ఆఫర్డ్ బై గేట్ ఎగ్జామ్. క్లారిటీ వచ్చింది కదా? ఒకసారి మీకు ఆ పేపర్ కావాలంటే మళ్ళీ స్కిప్ చేసుకొని వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఆ పేపర్లు ఏమేమి ఆఫర్ చేస్తున్నారని మీరు వినండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. ద అప్లికేషన్ ప్రాసెస్ టైపికల్లీ బిగిన్స్ ఇన్ ద సెప్టెంబర్. మనకి సెప్టెంబర్లో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మొదలైద్దని చెప్తున్నాడు. ద ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఇన్ ఫిబ్రవరి. మీరు గమనించినట్లయితే సెప్టెంబర్లో ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్ట్ అయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంది, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ త్రూ ద గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సిస్టమ్. సో మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి స్కోరింగ్ అండ్ రిజల్ట్ గురించి మనం మాట్లాడినట్లయితే గేట్ స్కోర్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అండ్ రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్ ఇన్ మార్చ్. మీరు నంబర్ ఆఫ్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారనే దాని మీద మీ యొక్క స్కోర్ అనేది ఎంత స్కోర్ వచ్చింది అనేది ఆధారపడి ఉండిద్ది అని చెప్తాను. అదే విధంగా మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనకి మార్చ్లో ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాను. అంటే దాదాపుగా ఒక నెల లోపల మీకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ద స్కోర్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 3 years. మీరు స్కోర్ చేసినటువంటి స్కోర్ ఏదైతే ఉందో గేట్ స్కోర్ ఇది 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్. ఒకసారి ఇంపార్టెన్స్ గురించి చూద్దాం. గేట్ ఈజ్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ దట్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఏ గుడ్ గేట్ స్కోర్ కెన్ ఓపెన్ డోర్ టు ఎంటెక్ and PhD programs in IITs and Indian Institute of Science IISCs అంటాం.
అదేవిధంగా పిఎస్యు రిక్రూట్మెంట్స్ ఇందాకలే చూసినాం, రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, స్కాలర్షిప్ కూడా వస్తూ ఉంటుంది మనకి గేట్ ఎగ్జామ్ రాయడం ద్వారా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ గేట్ ఈజ్ ఏ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీ అందరికి తెలిసింది ఇది అంత ఈజీ ఎగ్జామ్ ఏం కాదు, హెవీ కాంపిటీషన్ ఉంటుంది దీనికి. ఒక కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ దట్ రిక్వైర్స్ టఫ్ ప్రిపరేషన్ అండ్ డెడికేషన్. ఒక మంచి ప్రిపరేషన్ ఉండాలి, ఒక స్ట్రాటజీతో మీరు ముందుకు నడవాలి. అంతే తప్పించి ఎట్లా పడితే అట్లా చదువుకొని ఎట్లా పడితే అట్లా చేస్తే మనం ప్రిపరేషన్ ఎలా పడితే అలా చేస్తే ఈ గేట్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేం. గేట్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఒక ప్రణాళిక లేకుండా మనం ఏ ఎగ్జామ్ని క్రాక్ చేయలేము. ఇంక్లూడింగ్ చిన్న ఎంసెట్ కానించి యూపీఎస్సీ వరకు ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తేనే మనం ఈ గేట్ ఎగ్జామ్ అయినా, క్యాట్ ఎగ్జామ్ అయినా, క్లాట్ ఎగ్జామ్ అయినా, క్యూట్ ఎగ్జామ్ అయినా ఏదైనా కూడా ఒక ప్రణాళికతో వెళ్తేనే సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ డెడికేషన్ కూడా ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ దేర్ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చదువుతా చూడండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ దేర్ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్స్. మీ యొక్క డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్ టు అచీవ్ ఏ గుడ్ స్కోర్. ప్రతి బిట్ ఎంసీక్యూస్ కానివ్వండి, లేకపోతే ఆ సబ్జెక్ట్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఒక మంచి స్కోర్ వస్తుంది అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు దాకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడలేదు కదా, ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడినట్లయితే ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇందాకలే మనం చెప్పాము, సిబిటి కంప్యూటర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ డ్యూరేషన్ చూసినట్లయితే మనకి 3 గంటల డ్యూరేషన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. 180 మినిట్స్, 3 గంటలు అంటే 180 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ మొత్తం అసలు మీరు ఎంచుకున్నటువంటి పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 65 క్వశ్చన్స్ వస్తాయని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ టైప్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ వస్తాయి. అంటే పైన క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ సెషన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంఎస్క్యూస్ అంటాం. న్యూమరికల్ ఆన్సర్, ఎంఎస్క్యూస్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా. న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఎన్ఏటి అని ఇట్లాంటి 3 రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సెషన్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ జిఏ ఒకటి ఉంటుంది, ఒక సెషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ చూసెన్ సబ్జెక్ట్, అంటే మీరు ఏదైతే పేపర్స్ 29 పేపర్లు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేపర్ ఒకటి ఉంటుందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్స్ గురించి మాట్లాడదాం. ద ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఇన్ 2 సెషన్స్. 2 సెక్షన్లో ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్నూన్ సెషన్ అంటే మార్నింగ్ సెషన్ ఏంటంటే టైమింగ్స్ చూద్దాం. మార్నింగ్ 9:30 AM టు 12:30 PM. మార్నింగ్ సెషన్ ఎప్పుడు జరిగింది అంటే 9:30 AM టు 12:30 PM. మీరు ఒకసారి టైం ఎంత టైం డ్యూరేషన్ అంతా క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే 12:30 PM టు 5:30 PM. దీస్ ఆర్ ద టైమింగ్స్, ఎగ్జామ్ టైమింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మార్కింగ్ స్కీమ్, అంటే ఒకటి కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు వస్తాయి, ఒకటి తప్పు పెడితే ఎన్ని మార్కులు పోతాయి, +1 ప్లస్ ఎంత నెగిటివ్ ఎంత అనేది కూడా మనం చూద్దాం. సో క్వశ్చన్స్ ఆర్ ఎయిదర్ 1 or 2 మార్క్స్. ఒక క్వశ్చన్ అనేది 1 మార్క్ రావచ్చు, 2 మార్కులు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 1 మార్కు క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్కు క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. నెగిటివ్ మార్క్స్ 1/3 మార్క్స్ ఫర్ క్వశ్చన్ ఆఫ్ 1 మార్క్ వెయిటేజ్. 1 మార్క్ వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్లలో ఏదైనా ఒకటి తప్పు పెట్టినట్లయితే 1/3 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు టోటల్ గా వచ్చినటువంటి స్కోర్ లో నుంచి 1/3 మార్క్స్ అనేది తీసేయడం జరుగుతుంది. ఆ ఏ క్వశ్చన్లకి, 1 మార్క్ క్వశ్చన్లకి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 2/3 మార్క్స్ ఫర్ ఏ క్వశ్చన్ ఆఫ్ 2 మార్క్స్ వెయిటేజ్. 2 మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే 2/3 మార్క్స్. అంటే 2/3 మార్కులు అనేది మీ యొక్క టోటల్ స్కోర్ లో నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మీరు ఒక క్వశ్చన్ ని రాంగ్ పెట్టినప్పుడు. ఏ క్వశ్చన్స్ అవి? 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్. క్లారిటీ వచ్చిందా? ఓకే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు, నో నెగిటివ్ మార్క్స్ ఇన్ ఎంఎస్క్యూస్, మల్టిపుల్ సెషన్ క్వశ్చన్స్ అండ్ ఎన్ఏటిఎస్. ఎంఎస్క్యూస్ అంటే ఇందాక చెప్పా, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కానివ్వండి, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదని చెప్తా ఉన్నాడు. ఓన్లీ మనకి నెగిటివ్ మార్కింగ్ దేంట్లో ఉంటుంది అప్పుడు? ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పైన క్వశ్చన్ కింద 4 ఆప్షన్లు ఉంటాయి కదా, ఆ క్వశ్చన్లలోనే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చెప్తా ఉన్నాడు మనకి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మరి గేట్ ఎగ్జామ్ ట్యాగ్ చేసాం,
చదువుకుంటున్నాం. తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. మనం దాని గురించి కూడా చదువుదాం. గేట్ ఓపెన్ డోర్ టు వేరియస్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇంక్లూడింగ్ అని చెప్పి మనకి కొన్ని ఇచ్చాడు. ప్రోగ్రామ్స్ అని చెప్పి పర్స్యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఇన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్ఐటీస్, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. వీటిల్లో ఇవి ప్రెస్టీజియస్ డిగ్రీస్ అనమాట. వీటిల్లో చదివితే అంతే కదా. రోడ్డు పక్కన కాలేజీలు అని ఒక ఆయన చెప్తా ఉంటాడు. రోడ్డు పక్కన కాలేజీలో చదివేదానికను ఐఐటీస్లు, ఎన్ఐటీస్, ఐఏఎస్సిస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఏఎంస్, ఇట్లాంటి వాటిల్లో చదివితే ఆ డిగ్రీస్కి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. బిఏ వాళ్ళైనా కూడా అంతే. జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, డియు ఢిల్లీ యూనివర్సిటీ, బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్. అదేవిధంగా ఐఐటీస్, వీటిలో నుంచి మనం ఎప్పుడైతే చదువుతామో మన డిగ్రీస్కి వాల్యూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేసి వెళ్తున్నాం కాబట్టి ఆ డిగ్రీలకి మంచి విలువ ఉంటుందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎస్యు ఇందాకలే మనం మాట్లాడుకున్నాం. గెట్స్ రిక్రూట్మెంట్ టు టాప్ పిఎస్యూస్ లైక్ ఓఎన్జీసీ, ఎన్టీపీఎస్, బిహెచ్ఈఎల్. ఇందాకలే వాటికి మీనింగ్స్ చెప్పా, స్టార్టింగ్లోనే చెప్పా. అదేవిధంగా రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఎక్స్ప్లోర్ రీసెర్చ్ రోల్స్ ఇన్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్రో, డిఆర్డిఓ అండ్ బిఏఆర్సి, ఇట్లాంటి సంస్థలలో కూడా మీరు రీసెర్చ్ చేసేటటువంటి ఆపర్చునిటీ వచ్చిందని చెప్తాను. ఇంటర్నేషనల్ స్టడీ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మనకి. పర్స్యూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ లైక్ ఏదో సింగపూర్లో ఒక యూనివర్సిటీ ఉంది, దాని పేరు చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చూసినట్లయితే, టు క్రాక్ గేట్ ఇట్స్ ఎసెన్షియల్ టు హ్యావ్ ఎ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫోకస్. ఒక ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఏదైనా యూపీఎస్సీ అయినా కానీ, గేట్ కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏదైనా కూడా ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా సిలబస్ మీద ఒక మంచి అవగాహన ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటింగ్ ఏ స్టడీ ప్లాన్ అండ్ స్టిక్ టు ఇట్. ఒక స్టడీ ప్లాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి, దానికి స్టిక్ అయిపోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీసింగ్ విత్ మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. మాక్ టెస్టులు రాయాలి. ఇందాకలే చెప్పా, ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు ప్రతిదీ కూడా మాక్ టెస్టులు రాయాలి. ఏదైనా కూడా ఫస్ట్ క్లాస్ వినండి, క్లాస్ విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ చదవండి, చదివిన తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు రాయకుండా నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా చదివానంటే ఉపయోగం లేదు. ఖచ్చితంగా మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు రాసినప్పుడే నువ్వు అసలు ఎక్కడ నీకు పట్టుంది, ఎక్కడ పట్టు లేదు అనేది నీకు అర్థమైంది. ఎక్కడ తప్పు పెడుతున్నావు, ఎక్కడ బిట్ చేయగలుగుతున్నావు, ఎక్కడ చేయలేదు అనేది కూడా నీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మాక్ టెస్టులు అనేది చాలా 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 ఇంపార్టెంట్. మాక్ టెస్టులు రాసిన తర్వాత కూడా టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలంటే, టెస్ట్ అనాలిసిస్ అని మీకు అందరికి తెలుసు కదా. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ తప్పు పెట్టా, ఒక బిట్ తప్పు పోయింది, ఎందుకు పెట్టలేకపోయినా అంటే నాకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదా, లేకపోతే ఏంటి అసలు నా ప్రాబ్లం అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది కానీ ఆ టైంకి గుర్తు రాలేదా, లేకపోతే ఏంటనేది మీరు చెక్ చేసుకొని మళ్ళీ రిఫరెన్స్ చేసుకొని ఆ తప్పులు పోయినాయని కూడా పక్కన రాసుకొని మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉంది. టెస్ట్ అనాలిసిస్ ఈ ప్రాసెస్ అనేది కూడా పర్ఫెక్ట్ చేయకపోతే వీఆర్ గోయింగ్ టు బి ఏ ఫెయిల్యూర్, ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతాం. చదవడం అందరూ చదువుతారు, చదవడం అనేది అందరూ చదువుతూ ఉంటారు, కానీ ఒక ప్రణాళికలో చదివేవాడే మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతూ ఉంటారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చెప్పా, ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఒక ప్రణాళికతో చదివితేనే సక్సెస్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వస్తామో మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతా ఉన్నాడో, మనం చదివినటువంటి టాపిక్ లో ఎక్కడి నుంచి ఏ మూల నుంచి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని పార్ట్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినర్.
మనం ఎప్పుడు తెలిసింది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఓకే ఈ నేను చదివినటువంటి టాపిక్స్ లో ఇక్కడి నుంచి క్వశ్చన్స్ బాగా అడుగుతా ఉన్నాడు అన్నప్పుడు మనం ఏంటంటే చదువుతున్నప్పుడే ఎక్కువ ఆ పార్ట్లో మనం స్ట్రెస్ చేసి చదివేటటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, కంపల్సరీగా చేయాలి. మీరు అందరూ కూడా చేస్తేనే ఒక అవగాహన వస్తుంది పేపర్ మీద ఎట్లుంది, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనేది మీకు ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే పీవైక్యూస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీగా చేయాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జాయినింగ్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ స్టడీ ప్రోగ్రామ్స్ ఫర్ సపోర్ట్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేం చెప్తానంటే సొంత ప్రయోగాలు కాస్త పక్కన పెట్టి ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, వారి యొక్క పర్యవేక్షణలో మీరు నడవండి. ఎందుకంటే దాదాపుగా ఒక 10 నుంచి 20 సంవత్సరాల పాటు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉండి టీచర్స్, అనుభవజ్ఞులైనటువంటి టీచర్స్ ఉంటారు. వారు మిమ్మల్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వీకెండ్ టెస్టులు పెడతా ఉంటారు, డైలీ టెస్టులు పెడతా ఉంటారు, ఎంసీక్యూస్ క్లాస్ మధ్యలో ఎంసీక్యూస్ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక వేలో వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే కరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో చెప్పినట్టు చేస్తే చాలా వరకు మనం సక్సెస్ అయిపోవచ్చు. మీరు అనొచ్చు అప్పుడు, బ్రదర్ మరి ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరి అప్పుడు సక్సెస్ అయిపోవాలి కదా అంటే, వాస్తవం చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటికీ కూడా 90% స్టూడెంట్స్ సరిగ్గా ఫాలో అవ్వరు. అందుకని అందరూ సక్సెస్ అవ్వరు. ఎందుకంటే చెప్పినట్టు ఫాలో అవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తా ఉన్నా, నేను చెప్పిన మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామంటే నేను ఫాలో అవ్వలేకపోతాను, అందుకని నేను సక్సెస్ అవ్వలేదు అనుకోవచ్చు, మేబీ అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఒకసారి నేను అది కూడా చేశాను, ఆన్లైన్ కోచింగ్ వర్సెస్ ఆఫ్లైన్ కోచింగ్ విచ్ ఈస్ బెస్ట్ అని ఒక వీడియో చేస్తే దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తా, అది కూడా మీరు చూడండి, ఓకేనా. కాబట్టి ఒక విధానంలో వెళ్ళండి. ఒక విధానం, దేనికైనా కూడా ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలోనే ప్రిపేర్ అయితే మాత్రమే సక్సెస్ అవ్వగలం. ఏదైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా గుడ్డిగా మీకు నచ్చినట్టు మీకు వచ్చినట్టు చేశారంటే కనుక టైం అనేది చాలా వేస్ట్ అయిపోద్ది. ప్రణాళిక అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా అన్ని సబ్జెక్ట్ ఉన్న వాటిలలో అన్ని టాపిక్స్కి మీరు టైం ఇవ్వాలి. ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెస్ చేసి పదే చదువుతూ ఉండాలి, ఓకేనా. సో ఇక మీ టైం వేస్ట్ చేయను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గేట్ ఎగ్జామ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి యూనివర్సిటీస్, కాలేజెస్, అదేవిధంగా ఐఐటీస్, ఎన్ఐటీస్, ఈ ఐఐఎమ్స్, ఐఐఎస్సిస్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో ఒక మంచి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేద్దాం. అదేవిధంగా ఎక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి కాలేజ్ టూర్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తా. దానికి మీ తరపున కావాల్సింది నాకు ఒకటి చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కోండి. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇదిగో నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని చెప్పుకోవడానికంటే ఏంటంటే మనకు కొంచెం వాల్యూ ఉంటుంది కదా. మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఎడ్యుకేషనల్ అడగాలన్నా ఒక టీచర్ దగ్గరికి పోయి సార్ ఇదిగో సార్ ఇంతమంది స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు, మీరు ఒక వీడియో చేస్తే ఇంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుద్ది అని చెప్పుకోవడానికైనా, వారు ముందుకు రావడానికైనా కూడా ఈ మీరు నొక్కేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు చాలా ఉపయోగపడుద్ది. మన ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకుంటే అసలు ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు ప్రతిదీ కూడా మీకు ఏదో ఒక వీడియో పెడతానే ఉంటా. ఒక స్టూడెంట్ అనేవాడికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుద్ది, అందులో నో డౌట్. మీరు నొక్కినటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏమి పాడైపోతుంది. రోజుకు షార్ట్ వీడియో రూపంలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సినటువంటి కొంత సబ్జెక్ట్ కూడా నేను షార్ట్ వీడియోల రూపంలో అందించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక స్టూడెంట్కి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కెరియర్ ఆప్షన్స్ మీద ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి ఒక టాప్ యూట్యూబ్ ఛానల్గా మన ఛానల్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మరి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.